యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం ప్రియులారా. అయితే నా విమోచకుడు యోబు గారు మాట్లాడుతున్నారండి. మాట్లాడుతూ ఆయన అంటారు, ఈరోజు సగటు క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు, బైబిల్లోనే యోబు గారు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నిజంగా అయితే పౌలు గారు కూడా అన్నట్టు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నాడు ఆయన. చావైతే మేలు అన్నాడు ఆయన. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మరణం మార్గం అన్న పౌలు గారు ఆయన మాట్లాడుతూ, మరణం మార్గమా? ఎస్, మార్గమే. ఎలా మార్గం? ఒక ఊరు వెళ్ళాలంటే నీకు ఒక దారి ఉండాలా? ఉండాలి. ఒక పక్క రాష్ట్రం మనం వెళ్ళాలంటే ఒక రైలు మార్గం ఉండాలి. సైకిల్ మీద వెళ్ళాం కదా దూరం అయితే. ఒక దేశం వెళ్ళాలంటే వెహికల్ మీద వెళ్ళలేము, రైళ్లు లేవు, ఒక విమానం ఉండాలి, ఒక సముద్రం మీద వెళ్ళాలి. మరి చనిపోయిన నీవు పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి? మరణం ఒకటే మార్గం. ఊరు వెళ్ళడానికి రోడ్డు ఉండాలి, పక్క దగ్గరికి వెళ్ళాలంటే ట్రైన్ ఉండాలి, ఇతర దేశాలు వెళ్ళాలంటే విమానం ఉండాలి. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మరణిస్తేనే వెళ్తాం. మరణము మార్గం అని తెలిసిన పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మాట్లాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు, ఆ తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇది ప్రవచనాత్మకమైన దేవుడు రాయించిన యేసుప్రభువు వారి గురించిన మంచిన మాట. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఎలాగున నా చర్మము చీకిపోయిన తరువాత ఏమంటాడమ్మా? శరీరముతో నేను దేవుని చూసేదను. శరీరముతో దేవుని చూస్తాడట. ఆ కింద పుట్టినోడు చూడండి ఒకసారి ఏముందో, నా మట్టుకు నేనే చూసేదను. మరి ఎవ్వరు కాదు, ఎవరికి వారే అంట. ఈ శరీరం చీకిపోయినంట, శరీరముతో ఆయన్ని చూస్తామట మరణం తర్వాత. దీని గురించి మనం చాలా ఆలోచించాలి ప్రియులారా. దేవుడు ఏమన్నాడు? నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. అంటే పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చి యెహోవా ఏర్పరిచిన దినమున ఆయన ఎంతో ప్రణాళిక చేసి యేసుప్రభు వారిని ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో కొట్టి ఇవన్నీ చేసి సమాధిలోకి ఎందుకు పంపించాడు? ఆయనకి అంత అవసరమే వచ్చింది ఇక్కడికి రావడానికి. అంటే ఆయన బ్రతుకులో సమాధిలోకి వెళ్ళడానికి ఏదో మనకి కావాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఈరోజు నా అంశం కూడా ఏంటంటే, జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. సమాధిలో ఒదిగిన సత్యం ఏంటి? సత్యమైన యేసు సమాధిలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మీరందరూ అనుకుంటారు, బైబిల్ కూడా మనకి ఏం చెప్తుందంటే, అయ్యయ్యో ఆయన సిలువేసారే, అయ్యయ్యో వాళ్ళు అలా చేయకపోతే సిలువేసేవారు కాదే అని అనుకుంటాం కదా. కానీ ఆయన వచ్చిందే సిలువేయించుకోవడానికి. ఆయన వచ్చింది ఎందుకంటే సిలువేయించుకోవడానికి. చాలా విషయాలు మనం గమనిస్తే చాలా మంది సిలువేయించకూడదనే వాళ్ళు ఎంతో మంది అడ్డుపడ్డారు. కానీ దేవుడు ప్రణాళిక సిలువేయడం అనేది, ఆయన మరణించడం అనేది, సమాధిలోకి వెళ్ళడం అనేది. ఎందుకు సత్యమైన దేవుడు సమాధిలో వెతికాడు? సమాధి వెనుకున్న సత్యం ఏంటి? మీరు ఒక అంశం రాసుకోదలుచుకుంటే ఆ హైట్కి పెట్టుకోండి. సమాధిలో ఉన్న సత్యం ఏంటి? సమాధిలో ఒదిగిన సత్యం ఏంటి? ఎందుకు దేవుడు సమాధిలో ఒదగాల్సి వచ్చింది? ఎందుకు దేవుడు సత్యమైన యేసు సమాధిలోకి వెళ్లాల్సి వచ్చింది అని ఆలోచించే ఏ సత్యం సమాధిలో దాగి ఉంది, ఏమి నేర్చుకోవాలి ఆయన సమాధిలోకి వెళ్ళడం గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, కొన్ని విషయాలు ఎందుకు మనకు తెలియాలంటే, ఏది చేరాలనుకున్నామో, ఎందుకు క్రైస్తవాన్ని నడుపుతున్నామో, ఈ ఆత్మ దేవుని చేరిన తర్వాత ఈ శరీరాన్ని పరిస్థితి ఏంటో మనకు తెలియకపోతే ప్రియులారా, మన క్రైస్తవానికి అర్థం కానీ, మనం ఎక్కడికి వెళ్తున్నామో దోవ తెలియకపోతే అవిశ్వాసంలోకి పోవడానికి ఛాన్స్ ఉంటుంది ప్రియులారా. అవిశ్వాసంలోకి వెళ్ళే ఛాన్స్ మనకు ఉంటుంది. అందుకని చాలా విషయాలు మనకు తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే, ఒక మాట మనం చూద్దాం. మనిషి సమాధి గురించి ఆలోచించాలనుకున్నప్పుడు ఈ మనిషి యొక్క పుట్టుక గురించి మనిషికి పెద్దగా ఆలోచించేది ఏమీ లేదు. పుట్టినరోజు చేసుకుంటాడు, కొంచెం వేడుకలు చేసుకుంటాడు. ఆ తర్వాత మరణం గురించి ఏమన్నా ఆలోచించాడా మనిషి అంటే, మరణం గురించి కూడా పెద్ద ఏముండదు ఈ రోజుల్లో. చనిపోయాడా, సాయంత్రం అయ్యేటికి అందరూ ఉండిపోతారు కనుక భార్య ఏం చేస్తే తొందరగా శవాన్ని తీసేస్తే మంచిది అంటుంది. తప్పేం కాదు అది. భార్య భర్త గురించి, కొడుకు చచ్చిపోయినా కూడా తొందరగా తీసేయండి, ఎందుకు ఇంక ఇదంతానే అయిపోయింది కదా అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. అంటే మరణం గురించి కూడా మనిషికి పెద్దగా ఏం పట్టించుకోవడం లేదు.
ఈ ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే ఎంతలో కనబడి అంతలో మాయమేమో కాలంలో ఉండి ఎదురింటో చచ్చిపోయినా మనకు తెలియట్లేదు. మన మా ఇంటి దగ్గర ఏం జరిగిందంటే, ఒక ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయన చనిపోయి 3 రోజులు అయింది, ఇంకా హాస్పిటల్లో ఉన్నారని ఎదురింటోళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇంటికి వచ్చి ఏడలేదు కూడా. అంటే ఎదురింటి మనిషి చచ్చిపోయినా కూడా తెలియని పరిస్థితిలో ఉందంటే, మనిషి పుట్టుక గురించి కానీ మరణం గురించి కానీ పెద్దగా ఏం ఆలోచించట్లేదు. ఈ రోజు వీలైతే మరణం గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. మనం మరణించిన తర్వాత మన దేహం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తాము, ఈ విషయాలు ఖచ్చితంగా క్రైస్తవులైన మనకు తెలియకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎవడు చూసొచ్చాడులే అనే వినపడతా ఉంటాయి మనకి. ఎందుకంటే ఈ శరీరం ఏం చేస్తున్నాడు దేవుడు, ఈ శరీరాన్ని ఎక్కడ దాస్తున్నాడు దేవుడు. రెండవ రాకడలో మనం ఎత్తబడాలంటే ఎలాగెళ్ళాలి? అక్కడ ఆయన ఏమన్నాడు? ఈ శరీరంతో నేను ఆయన్ని చూసేదను. చెప్పిన ఆయన చిన్న ఆయన కాదు, చాలా పెద్ద ఆయన. బైబిల్లోనే మొట్టమొదటి గురువుతుడు ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఈ శరీరంతో నేను ఆయన్ని చూసేదను. అంటే ఈ శరీరంతో మనం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తామా? ఏంటి ఆ మాట? ఎందుకు అంటున్నాడు? మనం ఆలోచిస్తే ప్రియులారా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం రిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఆలోచిద్దాం ప్రియులారా. అంటే విందు ఎక్కడ జరుగుతుంది? శవాల దగ్గర కాదు. శవాల దగ్గర కూడా విందు జరుగుద్ది. శుభకార్యాలు ఎక్కడ జరుగుతాయి అంటే శవాల దగ్గర జరగవు. అంటే ఇప్పుడు ఈయన అన్నదేంటి? ఈ విషయాన్ని మనం చదువుకుంటా పోతున్నాం. నీకు మరణం గురించి తెలియాలంటే, ప్రలాపించే వారింటికి వెళ్ళాలంటే మరణం గురించి తెలియడానికి వెళ్ళమంటున్నాడా? మనకు మరణం గురించి తెలిసి చాలా ఉంటే రోడ్డు మీద వెళ్తే ఫ్లెక్స్లు పెడతారు, ఇలాగ వెళ్తే చచ్చిపోతావు అని అపాయం అని. ఏమండి, మరణం గురించి చచ్చిపోతావు అనేది బోళ్ళు ఉంటాయి మనకి. మందు దాకా చచ్చిపోతావు. ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి పిల్లరా. కాకపోతే ఎందుకంటే మరణం అందరికీ వచ్చును కనుక దాన్ని తెలుసుకోవడానికి వెళ్ళమన్నాడా? కాదు. మరణం అందరికీ వస్తుంది. అంటే చావు ఇంటికి దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడంటే, పుట్టుకలో లేనిది చావులో ఏదో ఉంది ఆయన అంటున్నాడు. పుట్టుకలో లేనిది చావులో ఏదో ఉంది. చాలా మంది క్రైస్తవులైన వారు, క్రైస్తవేతరులైన వారు కూడా ఎక్కడున్నారంటే చాలా తప్పుడు ఆలోచనలతో మరణం కలిగి ఉన్నాం. శవం ఎదురు వస్తుంటుంది, పక్కింట్లోంచి వెళ్ళిపోతాడు. ఎదుర్కొంటే వెళ్ళడు. అంటే శవం ఎదుర్కొంటే వెళ్ళకపోతే నువ్వు బతికిపోతావా? ఖచ్చితంగా వెళ్ళిపోతావు. ఇంకా మనిషి మరణం విషయంలో ఎలాగున్నాడంటే, ఒక ఆయన వస్తాడు మన ఇంటికి చిన్న కార్డు పెట్టుకుని. ఆయనకి తెలుసు లోనికి వెళ్ళకూడదని, వీళ్ళకి తెలుసు లోనికి రానకూడదని. ఏది? నల్ల కార్డు. ఓ తెల్ల కాగితం ఉంటుంది, దానికి నల్ల దంటించి ఉంటుంది. అదే నిర్యాణం కార్డులు ఉంటాయి కదా, అది. నిజంగా అండి కొన్నిసార్లు చూస్తాను నేను, ఆ కార్డు తీసుకొచ్చిన ఆయన చింపేసి ఆయన ముఖం మీద కొట్టినట్టు అక్కడే వేసేస్తారు దాన్ని. అంటే అది ఇంట్లో కట్టుకెళ్ళకూడదట. అంటే మరణం మీద మనిషికున్న అవగాహన ఏంటంటే, ఒక దినం కార్డు మన ఇంటికి వస్తే ఇంట్లో పెట్టుకోం, దాన్ని ఇంట్లో పెట్టుకోం. ఏమంటే సమాజం ఏం నేర్చుకుందయ్యా అంటే, ఏమి ఉపయోగపడని కొన్ని విషయాలని మరణ విషయంలో నేర్చుకుంది పిల్లరా. క్రైస్తవులు అయితే ఇప్పుడు కొన్ని కూటాలు పెడతారు. మరణ విషయంకి వచ్చేటప్పటికి క్రైస్తవులు అయితే కూడుకులు పెడతారు, వాళ్ళైతే దినం చేసుకుంటారు. ఇందులో పెద్ద తేడా ఏమి మనుషుల్లో కనిపించట్లేదు. మరణం గురించి మనకి ఏం తెలుసాయి అంటే అదే మాట్లాడతాం. ఇప్పుడు ఒక ముసలావిడ ఉంటుంది, తల్లి ఉన్నన్నాళ్ళు ఎక్కడో రూమ్లో పెడతారు ఆవిడని. ఆవిడకి లోకం కనిపించదు, ఆవిడకి పని లేదు కనుక. చచ్చిపోయిన తర్వాత ఆ బొంత అట్టుకెళ్ళి ఊసి ఎవరిని పెడతారు దాన్ని, ఆ నొలక మంచాన్ని బొంతనని. అవునండి, చాలా చూస్తూ ఉంటాం మనం. నాకు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి. ఏంటో ఇంత దూరంలో ఇక్కడ పడేసారు అనుకుంటాను నేను. ఓ బొంత ఉంటుంది, ఓ నొలక మంచం ఉంటుంది, చెత్త చెదారం అంతా ఉంటుంది. ఎందుకయ్యా నువ్వు అక్కడ పడేసావంటే, ఆవిడ దగ్గరగా పడేస్తే మళ్ళీ ముసలాడు ఇంటికి వచ్చేస్తుంది. కానీ అంతకుముందు గాజులు చెవులు ముగ్గులో తీసేసుకున్నావు, దానికి రాదా? కాబట్టి నువ్వు మాట్లాడుతున్న ఆడవాళ్ళకి ఆ బొంత గురించి వస్తుందో వస్తే బంగారం గురించి వస్తుందా? ఏమండి, బంగారం గురించి మాట్లాడు. ముక్కుల్లో చెవులు అన్ని తీసేసుకుంటారు, గాజులు తీసుకుంటారు. ఈ బొంత మాత్రం తీసుకెళ్ళి చెప్పని ఎక్కడ యువతలు కాదు, కొన్ని పల్లెటూరులో అయితే ఆ ఊరు నుంచి ఈ ఊరు మొదలైన పరిస్థితి అండి. అంటే ఏం తెలిసిందయ్యా మరణం గురించి మనిషి కంటే? ఇగో ఇలాంటి మూఢనమ్మకాలు తెలిసే కానీ నువ్వెవరు, ఏంటి, ఎక్కడికి వెళ్తావు, నీ శరీరం ఏమైపోద్ది అని అనుకుంటే ఎవరికి తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం పిల్లరా. అంటే దేవుడు గమనించింది, నిన్ను గమనించమన్నది ప్రలాపించు వారింటికి వెళ్ళడానికి అనేది నిన్ను గమనించమన్నది ఆలోచించాలి పిల్లరా. దానికి ఒక కొలబద్ధకమైన మాటలతో దేవుడు రాస్తూ ఉన్నాడు పిల్లరా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం మనం చదివితే, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు రెండుగా చీలిన భూమి పొడికెను, బండలు బద్దలాయను. ఎందుకు ఈ శరీరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే పిల్లరా, ఈ శరీరాన్ని దేవుడు ఎక్కడ పెడుతున్నాడు, ఎక్కడికి వెళ్తుంది, అసలు మన పరలోకం వెళ్ళేది పరిస్థితి ఏంటనే విషయాలు ఈ రోజు మనం చాలా తక్కువ టైంలో కొన్ని తెలుసుకోవడానికి మీ హృదయాలను చక్కగా దేవుని దగ్గర పెట్టి ఆలోచించండి. కాబట్టి 27వ అధ్యాయం 52 చదువుతున్నాను. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకుల మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. ఇది ఎప్పుడు జరిగిందంట? 1వ శతాబ్దంలో
1వ శతాబ్దంలో యేసు ప్రభు వారికి 33.5 సంవత్సరాల తర్వాత సిలువ వేసిన తర్వాత, ఆయన సిలువ మీద మరణించిన తర్వాత అదే చెప్తున్నాడు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చీలను, భూమి ఒడికెను, బండలు బద్దలాయను, సమాధులలో ఉన్నవారు. అది గుర్తించుకోండి. మనం చాలా విషయాలు చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం, కానీ ఆగి ఆలోచించాలి పిల్లరా. ఆ రోజు ఏం జరిగిందట? సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఏమంటే ఇది ఎలా ఉంది? చదువుకోవడానికి బాగానే ఉంది. ఎప్పుడన్నా అక్కడ ఆగారా? యేసుప్రభు వారు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడట అక్కడున్న పరిశుద్ధులట సమాధుల్లోంచి లేచారట. భయం వేయట్లేదు? అసలు ఆయన మరణించిందే పరిశుద్ధుల గురించి. ఆ పరిశుద్ధులు సమాధుల్లోంచి లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి, ఇది చూడండి, వారు సమాధుల్లోంచి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఏమంటే ఇక్కడ మన చనిపోయిన వాళ్ళు ఎవరన్నా పొరపాటున ఇక్కడికి వచ్చారనుకోండి, హౌ ఇట్ ఈస్ అవర్ ఎక్స్ప్లెనేషన్. నేను అనుకుంటాను ఇందులో జిల్లా పారిపోతాను. నేను ముందు భయమైందా లేదా? తర్వాత మళ్ళీ అంకెల్ ప్రార్థన చేసుకుని మళ్ళీ వస్తాం, ముందు పారిపోతాం అక్కడి నుంచి. ప్రియులారా గమనించండి, ఆ రోజు జరిగిన యెరూషలేములో గరిబి చేయడం తెలుసా? ఎప్పుడైతే యేసుప్రభు వారు శిలువ మీద మరణించారో పరిశుద్ధులు, అందరూ కాదు, పరిశుద్ధులు లేచిరి. పరిశుద్ధులు లేచి పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అంటే యేసుప్రభు వారు అనేకమైన, కింద చూడండి పుట్టినట్టు ఉంటుంది, భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించిరి, అనేకులకు అగపడిరి. 54 చదివితే ఈ విషయం తెలిసిన తర్వాత యెరూషలేము అంతా అల్లాడిపోయిన తర్వాత, ఏమండి మామూలు విషయం అండి, అందరూ చూస్తుండగా వాళ్ళకి తెలియడానికి ఆ పరిశుద్ధ పట్టణంలో, యెరూషలేము పట్టణంలో పరిశుద్ధులు లేచి వారికి అగుపడివి. ఎంత విట్నెస్ ఇచ్చాడు చూడండి ఆయన సమాధిలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత. అంటే నువ్వు నేను ఏం చేస్తాం? ఈ శరీరంతో లేస్తాం. మామూలు విషయం అనుకుంటున్నారండి క్రైస్తవం అంటేనే? వచ్చి వెళ్ళిపోవడం అనుకుంటున్నారండి? చనిపోయిన మన వాళ్ళని మళ్ళా చూస్తాం ప్రియులారా. మనం ఎవరినైనా చెప్పమనండి, నీ భర్త చనిపోయాడా, నీ భార్య చనిపోయిందా, ఆమె పరదేశంలోకి వెళితే మళ్ళా నువ్వు ఆమెలా బ్రతికితే ఖచ్చితంగా నీ భార్యను నువ్వు చూస్తావు. అది క్రైస్తవ్యం. ఆదివారం నాడు చచ్చికొచ్చాడు కాదు క్రైస్తవ్యం అంటే. నీ వాళ్ళని నువ్వు చూస్తావు, నీ శరీరంతో మళ్ళా ఆయన్ని చూస్తావు. 2000 సంవత్సరాల క్రితం సిలువ వేసిన యేసు ప్రభువు నువ్వు చూస్తావు. చూడటానికి ఆయన అనేక రుజువులతో ఏం చేశాడు తెలిసినండి? పరిశుద్ధుల్ని యెరూషలేము దేవాలయం, యెరూషలేములో లేపాడు. దద్దరెళ్ళిపోయింది 1వ శతాబ్దంలో యెరూషలేము పట్టణం అంతా. ఎందుకంటే లేచి కనిపించారు వాళ్ళు. అందుకనే సిలువ వేయించిన బ్యాచ్ అంతా ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. 24 చదవండి, 54 చదవండి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపము జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడే. ఎంత మంది ఒప్పుకున్నా తెలుసండి? ఏమంటే ఈ ప్రపంచానికి కాలాన్ని సగభాగం చేయడానికి క్రీస్తు సగం క్రీస్తు పూర్వం పెట్టారంటే ఊరకనే పెట్టారండి. 33 కోట్ల దేవతలు ఉన్నారు మనకి. ఇన్నాళ్ళు మనం వాళ్ళని నమ్మాం. ఈ ప్రపంచానికి శకపురుషుడుగా 2 భాగాలు చేయడానికి క్రీస్తుని ఎందుకు పెట్టారు? ఊరకనే పెట్టారా? చనిపోయి లేచాడు. ఆయన చనిపోకముందు చెప్పింది అక్షరాల అదే రోజు జరిగింది. ఈ విషయాన్ని చనిపోకముందు చెప్పాడు ఆయన, నేను 3వ రోజు లెగిస్తానని. ఆయన లేచాడు. ఆయన లేచినప్పుడు నాతో పాటు పరిశుద్ధులు లెగుతారు, మీరందరూ కూడా మరణించినా మరో బ్రతుకుంది పైకి వెళ్తారనుకోవడానికి ఆధారాలు చూపించాడు ఆయన అక్కడ. ఏమండి యేసు మరణించిన తర్వాత సమాధుల్లో నుండి పరిశుద్ధులు లెగిచారంటే మామూలు విషయం కాదు ప్రియులారా. ఈ విషయాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోయాం. ఆ సందర్భంలో మనం ఉంటుంటే, మన తాతగారు అలాగే నిజంగా మన దగ్గరికి వచ్చి ఉంటే మన పరిస్థితి ఏంటి? కానీ అది జరిగింది యెరూషలేములో. అందుకే వాళ్ళు అంటున్నారు, శతాధిపతి వీళ్ళందరూ అన్నారట, భూకంపం జరిగిన తర్వాత మనం ఏం చేయగలము, ఇంత జరిగిన తర్వాత ఇంకా మనం ఏమీ చేయలేము, దీని గురించి నోరు మూసుకుని ఊరుకోండి అని చెప్పారు అంతే వాళ్ళు. ఈయన నిజమైన దేవుడు అని చెప్పారు పిల్లరా. ఇకపోతే బైబిల్ని మనం ఏం చేయాలంటే శోధించి పరిశోధించి చక్కగా మనం చదువుకుంటూ విన్న దానిని ఖచ్చితంగా ఏంటి అని ఆలోచించుకుంటూ మనం వెళ్ళకపోతే చాలా విషయాలు మనకు తెలియకుండా పోతాయి పిల్లరా. దేవుడు మనల్ని లేపడానికి ఆయన లేపాడు. ఆ రోజులు విట్నెస్గా ఎంతో మందిని పరిశుద్ధులను దేవాలయంలో లేపి ఊరంతా తిప్పాడు, వెళ్ళిపోయారు అందరూ. ఇక మనం ఏం చేయలేమని సిలువేయించిన వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు ప్రియులారా. చూడండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 4 దినములు కూడా అగుపడుచు
దేవుని రాజ్య విషయములను గురించి ఎన్ని రోజులు అంటే దేవుని రాజ్య ఆయన శ్రమపడిన తరువాత 40 దినములు వారికి కగుపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను. పుట్టినోట్లో చూడండి ఏముందో, బైబిల్లో పుట్టినోటు ఉంటుంది చూడమ్మా. అనేక ప్రమాణములను అనగానే రాసిడు రుజువులు, ఎవిడెన్స్, ప్రూఫ్. ఇవన్నీ 40 రోజులు మనిషి బ్రతికిన తర్వాత, మీరు అందరిలాగా అనుకుంటున్నారేమో, మనిషి బ్రతికిన తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ లెగిస్తాడు, లేచి తన శరీరాన్ని సంతరించుకుని మళ్ళా పరలోకం వెళ్తాడనే విషయాన్ని ప్రత్యక్షంగా 40 రోజులు రాజ్య సువార్తను బోధించాడటండి. ఆ మాట దడదలాడిపోవాలి మనం చదువుతుంటే. ఏమన్నాడు? ఆయన శ్రమపడిన తరువాత 40 దినములు గడువుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను బ్రాకెట్లో రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకును. ఎందుకు కనపరుచుకున్నారు? యూదులకి ఒక కాషన్ ఉంది, ఏంటంటే వారు సూచక క్రియలు తప్పితే నమ్మరు. యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు అనే వాక్యం ఉంటుంది మనకి. వాడు చూస్తేనే నమ్ముతారు, లేదా నమ్మరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళని అనంత జ్ఞాని దేవుడు తెలిసి వాళ్ళకే కనిపించాడు. వెళ్ళి మీరు వేస్తారు కదా, చచ్చిపోయాను కదా నేను, ఇదిగో నేనున్నాను. నేను చచ్చిపోయిన తర్వాత మీరు నమ్మరు కదా, ఇదిగో ఎంతమంది లేచారు చూడండి. పరిశుద్ధులు లేచి నమ్మరేమోని వారికి అగుపడిలి. అంటే వాళ్ళు కనిపించారు. తాత నువ్వా, నాన్న నువ్వా, ఏంటిది అంటే అందరూ అళ్ళిపోయారు. అక్కడ అందరూ అళ్ళిపోయారు. యెరూషలేము అంతా అల్లాగుల్లం అయిపోయింది ప్రియులారా. ఆ రోజు ఆ సందర్భం ఎలా ఉంటుందో చూడండి. మన పక్క ఊర్లో ఎవరో చచ్చిపోయి లేచారంటేనే మామూలు విషయం కాదు. రిజర్లైన్లో ఒక ఆవిడ చనిపోతే ఇంచుమించు 3 days or 4 days పట్టింది. అదే ఫారెన్లో ఉంటున్నారు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి నేను వచ్చేవారు కొంచెం అంటే 3వ రోజు తర్వాత ఎప్పుడు లేచింది ఆవిడ. అంటే మరి ప్రాణం ఉందో లేదో ఇంకా అదంతా మనకు తెలియదు, కానీ అందరూ ఏడవడం మొదలు పెట్టి వీళ్ళు లేచిపోయింది పైకి. జరిగిందమ్మా రిజర్లైన్లోనే. కాబట్టి దాన్ని విచిత్రంగా చెప్పుకున్నారు. అలాంటిది ఎప్పుడూ చనిపోయిన వాళ్ళ పరిస్థితులు ఎవిడెన్స్ గురించి వస్తే, అంటే పరలోకం విడిచి 33.5 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళిపోయి 40 దినాలు ఎందుకున్నాడు? చనిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. 33.5 సంవత్సరాల తర్వాత సిలువేశారు, ఆయన వెళ్ళిపోవాలి. కానీ 40 దినాలు ఉన్నాడు. యూదులు సూచక క్రియలు కోరతారు, ఈ ఎవిడెన్స్ నమ్మదు. ఎంత చెప్పినా నమ్మరు. వీళ్ళ మనుషులు ఎంత మొదటి నుంచి వాళ్ళు చెడ్డవారు, నమ్మరు అని మనం చచ్చేనంటే వెళ్ళిపోతాం. కానీ ఆయన చనిపోయిన తర్వాత 40 రోజులు ఉండి ఎవిడెన్స్ చూపించి అప్పుడు అందరూ చూస్తుండగా ఆరోహణం అయ్యాడండి. అందరూ చూస్తుండగా ఆరోహణం అయ్యాడు. ఎలా ఉంటుందండి యెరూషలేము? అల్లాడిపోయారు పిల్లరా. ఇవన్నీ మనకి అప్పుడప్పుడు నిజమంటారా? మనం కూడా అబంగారులాగా ఉంటాం. ఇది నిజమంటారా? నమ్మలేము కొన్ని, అని నమ్మాలి. వాళ్ళందరూ చూసి నమ్మలేదు ఆ రోజు. కానీ మనమేంటి తెలిసినా చూడకుండా దేవుణ్ణి నమ్మాలి. అది మనకి ఇచ్చిన ఘనత. ఎన్నో ఎవిడెన్సులు. అయితే పిల్లరా, తను మరణించిన తర్వాత తిరిగి లేవడం అనేది యెరూషలేమంతా అద్భుతం అయిపోయింది. అంటే కనబడి వెళ్ళిపోతే ఈ అపోస్తులు కూడా ఎలాంటి తెలిసినండి. అపోస్తుల్లో ఒక ఆయన ఉన్నారు, ఎవరు? తోమ గారు. అయ్యా నేను ఇది టెస్ట్ చేసి చూద్దాను అన్నాడు. అందుకే చెప్పుంటాడు, తోమ రా చూడు ఒకసారి, నువ్వు నమ్మవు కదా, నువ్వు కూడా యూదులే కదా, యూదులు సూచక్రియలు కోరుతారు కదా, నువ్వు కూడా అలాంటి కనుక నువ్వే నాకు కావాలని ఆయన కూడా అడిగితే ఆయన జీవించాడు. అనేక రోజులు జీవించాడు. నిజంగా యేసుప్రభు వాళ్ళు కనబడి 2 రోజులు లేకపోతే కలకన్నామేమో అనుకుంది రెండు. అవునా కదా? ఒకసారి మనకి కొన్ని విషయాలు జరిగిపోయి కూడా, అవును నిన్న జరిగింది, ఏం జరిగింది అనుకున్న ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. వీళ్ళు కూడా అలాగే అనుకుందరు, ఏదో వచ్చి వెళ్ళుంటాడు అయినా మనం అనుకున్నాం అంతే. అలాగే ఇప్పుడు పేతురు గారు అంతే కదా, ఆయన అలాగే అప్పగించారు, ఈయన అబద్ధం ఆడితే బల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అవునండి, అలా అనుకుంటారని అనేక రుజువులు చూపించారు ప్రియులారా. అందుకే బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. అందుకని ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నా దాని గురించి. అందుకే దేవుడు అంటాడు, సృష్టించబడిన దానిని చూసి ప్రతి దానిని. రోమపత్రిక 1వ అధ్యాయం 20 వచ్చిన మనం చదివితే ప్రియులారా, ఆయన స్థితి తెలియాలంటే మనకి చూడండి ఒకసారి వెళ్ళిపోదాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతోత్పత్తి మొదలుకొని, అంటే భూమి పుట్టక ముందు నుంచి ఇప్పుడు ఉన్నానని వాటిని చూస్తే కానీ మనకు తెలియదట. సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన, ఇగో ఈ పువ్వు ఉంది, ఒక అరటిపండు తింటున్నాను, ఒక అరటిపండు, కొంతమందికి కొన్ని పళ్ళు అంటే ఇష్టం. కాబట్టి ఆ పండు తినేటప్పుడు అసలు నువ్వు ఎంత ఇష్టపడతావని దేవుడికి తెలుసు. ఇది తిన్నప్పుడు నువ్వు ఏమనుకుంటారా, అయ్యా నా గురించే పెట్టావా ఈ పండుని, నువ్వు ఎందుకు ఎంత ఇష్టపడుతున్నావు దీన్ని. కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు, నాకు ఎన్ని చెప్పు షార్ట్కి తినేస్తాడు అరటిపండు. వాళ్ళు నాకే కనిపిస్తుంటారు వాళ్ళు తిన్నట్టు, బయట అక్కడ తినుకున్నప్పుడు. ఇక మా సార్ కూడా ఏమంటే, అంటే సృష్టించబడిన ప్రతి దాన్ని చూస్తున్నప్పుడట ఆయన నిత్య శక్తి ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో మనకు తెలుస్తుందంట. అలాగే ఈరోజు మనల్ని పాతి పెడుతున్నారు లోన, ఎలాగ శరీరం చూస్తుంది అనే విషయాన్ని శ్రద్ధగా కాసేపు వింటే
ఏదో ఒకటి తెలుసుకోవాలి ప్రియులారా. మనం బ్రతికేంటో, మనం ఎలా వెళ్తున్నామో ఏంటో మనం తెలుసుకోకుండా ఊరికనే వచ్చేయడం కాదు, కానీ అసలు మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎందుకు వస్తున్నాం, ఎలా వెళ్తాం, మన శరీరం దేవుడి దగ్గరికి ఎలా వెళ్తుంది అనే విషయాల్ని కొన్ని తెలుసుకుందాం ప్రియులారా. ముందుకు వెళ్దాం. ఇది నిజంగానే జరిగిందా, మనం భ్రమపడ్డామా అనుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నాయి. అంత సాక్ష్యాలు వీళ్ళ గురించి తెలుసు దేవుడికి. 40 రోజుల నుండి అన్ని చూపించి వెళ్ళాడండి. ఎన్నో రుజువులు చూపించాడని మనకు ఇందులో రాయబడుతుందండి. ఏమండి, ఈ భూమి గురించి మనం ఆలోచించలేదండి. ఈరోజు అనేక లక్షల ఖర్చులతో మనకేం జరుగుతుందంటే ఎన్నో మీటింగులు పెడుతున్నారు ప్రియులారా. లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో పెద్ద పెద్ద మీటింగులు పెడుతున్నారు, మ్యూజికల్ నైట్స్ అవన్నీ పెడుతున్నారు. కానీ ఎక్కడన్నా నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, మరణం గురించి ఎక్కడన్నా మాట వినబడుతుందా? మరణం గురించి ఎక్కడన్నా మాట వినబడుతుందా? కానీ నువ్వు మరణిస్తావుగా. ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉందా? జరగందా? జరగనాట్ల గురించి మనిషి ఎంత తాపత్రయపడతాడో జరిగే విషయం గురించి ఎప్పుడూ ఆలోచించే ప్రియులారా. మనం మరణిస్తాం, అది టుడే ఆర్ టుమారో, ఇప్పుడు కానీ రేపు కానీ. అసలు రేపు కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మరణించిన మనం దేవుడి దగ్గరికి ఒక ఊరు వెళ్ళాల్సి ఆలోచించాల్సిన మనం మరణించిన తర్వాత మన దేహం దేవుడిని ఎలా చూస్తుందనే ఆలోచన ఎప్పుడన్నా మనకు కలిగిందా? కలిగి తీరాలి. ఏది తెలియకుని తెలియాలి, ఎందుకంటే ఇది జరిగేది ఇదే. నువ్వు మరణిస్తావు, మట్టిలో పెడతారు, దేవుడు వస్తాడు, మళ్ళీ నేను తీసుకెళ్తాడు. నువ్వు సిద్ధమైతే ఆయన తీసుకెళ్తాడు, లేకపోతే నేను వేరే దారిలో పంపించేస్తాను. అది జరిగేది, ఇంకా అది జరగందక మాత్రం కాదు ప్రియులారా. అందుకే ఈ అపోస్తులు అక్కడి నుంచి ఏం చేశారంటే అనేక ప్రమాణాలు చూసిన అపోస్తులు తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారు. అందరూ కూడా చంపేయండి చంపేయండి చంపేయండి, ఆయన గురించి వెళ్తాం, మేము ఆయన ఏంటో మాకు తెలుసు, చచ్చిపోయినా అక్కడికి వెళ్తాం అనుకునే దీంతో అపోస్తులు ఏం చేశారంటే తన ప్రాణాలను అర్పించడానికి కూడా వెనకాడలేదు ప్రియులారా. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. ఎంత వేయించినా ఆ రోజు జరిగింది ఏంటంటే యెరూషలేములో ఎంత సిలువ వేయించి చంపించిన ఆయన వీళ్ళందరూ కలిపి ఒకసారి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇలా కాదు మనం ఏదో ఒకటి చేయాలి, క్రైస్తవం పెరిగిపోతుందని అనుకున్నప్పుడు ఆ ప్రతినిధులందరూ ఏం చేస్తారు తెలిసిన ఒక మాట మాట్లాడుకుని మన వెనకాల అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మనుషులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపున్న వారి అందరికీ స్పష్టమే. ఏం తెలిసిందంట ఆ రోజు? కానీ ఇన్నిసార్లు బైబిల్ చదువుతున్నాం, మనం దాని గురించి ఆలోచించట్లేదు. ఏం జరిగిందంట ఆ రోజు? ఈ జరిగింది చూడండి. ఆయన మరణించక ముందు చెప్పారు పరిశుద్ధులు లేస్తారని, నేను లేస్తానని చెప్పాడు, ఆయన లేచాడు. లేచిన తర్వాత పరిశుద్ధులు లేచారు. పరిశుద్ధులు లేచిన తర్వాత వీళ్ళు అంటున్నారు ఇంకా ఏదో చేసేయాలి యేసు ప్రభుని, క్రైస్తవులు పెరిగిపోతున్నారని అనుకున్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ మనుషులను మనం ఏమి చేయదుము, ఏం చేస్తారు? స్పష్టంగా చూసాం. ఇప్పుడు నేను మందు తాగలేదురా అంటాడు, ఆ కొట్టుకాడు ఉండగా మనం వెళ్ళాం అనుకోండి, ఏదో చెప్తాడు. ఏం చెప్తాడంటే నాకు కాదు మా నాన్నకు అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. కానీ దొరికిపోయాడుగా కొట్టు దగ్గర. అందుకని ఇంకేం చేయడానికి లేదు. వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఆ మనుషులు మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడుతున్నదని యెరూషలేములో కాపురమున్న వారు అందరికీ చూశారు కదా, అందరూ చూశారు కదా, స్పష్టమే. అది జరగలేదని మేము చెప్పజాలము. ఏమండి, ఫుల్ క్లారిటీ. ఈరోజు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు బయట సభలు పెట్టి చేస్తున్నారు. వాటికి కానీ క్లారిటీ ఉంటుందా? క్లారిటీ ఉండట్లేదు. ఏమండి, అంత క్లారిటీగా ఇచ్చేయాడు. అంటే అపోస్తులతో పాటు పూర్వీకులు కూడా చూసి పరిశుద్ధులు ఆ సంగతి చూసిన వారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ప్రియులారా. తమ పూర్వీకులు పరిశుద్ధులు చూసి ఆ విషయాన్ని ఎంతో మంది ఆశ్చర్యపోయిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ప్రియులారా. అయితే వారు లేచినట్టు కూడా ఆధారాలు ఎన్నో వాళ్ళకి ఆ రోజు కనిపించాయి. అంటే కానీ అప్పటి వరకు ఆత్మను ధరించిన ఈ దేహం ఎక్కడికి వెళుతుంది? ఇప్పుడు ఆలోచిద్దాం. ఏమండి, ఒక మనిషి మరణిస్తే ఆత్మ మనిషి విడిచి వెళ్ళిపోతుంది, అంతేనా? ఒక మనిషి మరణిస్తే ఆత్మ మనిషిని విడిచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను పోయాను అనుకోండి, బాబు గారు పోయారు అంటారు, శవం ఇక్కడే ఉంటుంది. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆత్మ వెళ్ళిపోయింది. ఈ శరీరం పరిస్థితి ఏంటి? మనం ఏం చేస్తాం అంటే ఎక్కడికి వెళుతుందని ఒకవేళ అడిగితే దేవుని గురించి బ్రతికిన వాడు ఆత్మ పరదేశకు వెళుతుంది. దేవుని గురించి సరైన జీవితాన్ని గడపనవాడు ఇది ఏమండి పాతాళానికి వెళుతుంది. ఎవరిదైనా పాతాళానికి వెళ్తుంది. ఎవరు చనిపోయినా పాతాళానికి వెళ్తారు. పాతాళం అనగా నరకం కాదు. పాతాళంలో 3 ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు మనం కానీ అప్పటి వరకు ఆత్మను ధరించిన ఈ దేహం ఎక్కడికి వెళుతుందంటే మట్టికి వెళుతుంది. ఏమంటే మట్టికైనా వెళ్తుంది? మట్టికైనా? మట్టికే. అయితే మనుషులు లేపడానికే, మట్టిలోంచి మనిషిని లేపడానికే సత్యమైన యేసు సమాధిలో వదగాల్సి వచ్చింది ప్రియులారా. ఒకరోజు ఆదాము గారు చేసిన పనికి తిరిగి నిన్ను మట్టిలోకి పంపించాడు. ఆ మట్టి నుంచి దేవుడు ఎక్కడికి పంపించాలి? అక్కడికి పంపించాలి. మన ఇన్నాళ్ళు ఏమనుకున్నాం? మట్టిలో కలిపేస్తున్నాడు అని అనుకున్నాం. అందుకే దీనికి ఆశ్చర్యపడకుడి ఆయన మళ్ళీ చెప్తాడు. ఏం చెప్తాడంటే
ఇది కేవలం ఈ ఈ సమాధిలోకి వెళ్ళడం అనేది యెహోవా ఏర్పాటు చేసిన దినం. అది ఆయన ఏర్పాటు చేశాడు మనల్ని అందరినీ తీసుకెళ్ళడానికి. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారు అందరూ ఆయన శబ్దం విని లేచెదరు. ఆయన ముందే చెప్పాడు, అదే రెండవ రాకడా. 29 చదవండి. మేలు చేసిన వారు ఏం చేస్తారట? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చెదరు. ఎక్కడి నుంచి వస్తారటండి? బయటకు వస్తారట. ఇందాక మనం చదువుకున్న బయటకు వచ్చారు లేదా పరిస్థితులు? మనం కూడా బయటకు వస్తామట. ఎప్పుడు? రెండవ రాకడలో. సమాధిలో ఉన్నది ఇప్పుడు మనం సమాధిలో పెట్టారు. సమాధిలో ఉన్నది శవమా ఆత్మ? చనిపోయాం, సమాధిలో ఉంది. సమాధిలో ఉన్నది ఏంటి? శవం. అంటే అందరూ వస్తారన్నారా, కొందరు వస్తారన్నాడా? సమాధుల్లో కాలం వస్తుంది, రెండవ రాకడ. ఆ రాకడలో అంట సమాధుల్లో ఉన్న వాళ్ళు అందరూ లేస్తారట. క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్, దేవుడు నమ్మినవాడు, నమ్మనవాడు, దేవుడు నమ్ముతానని చెప్పి నమ్మనవాళ్ళు, నామకార్థ క్రైస్తవులు అంటాం కదా, వాళ్ళు అందరూ కూడా బయటకు వస్తారట. అందరూ ఖచ్చితంగా వారి దేహాలతో బయటకు రావాలి. ఖచ్చితంగా బయటకు రావాలి. చనిపోయిన వాళ్ళందరూ బయటకు రావాలి. ఎలా వస్తారు? సమాధిలో పెట్టిన వారు కేవలం 2 నెలల్లో డీకంపోజ్ అయిపోతుంది. పిల్లరా, జాగ్రత్తగా ఆలోచించండి. సమాధిలో పెట్టిన మనిషి 2 నెలల కల్లా డీకంపోజ్ అయిపోయి కేవలం అందులో ఎముకలు, కొంతమందికి అయితే వెంట్రుకలు, నరాలు కూడా ఉండవు, అన్నీ పోతాయి పిల్లరా. కానీ ఒకనాడు ఈయన ఏర్పాటు చేసిన ఒక సమయం ఉంది. ఆ రెండవ రాకడలో వీళ్ళందరూ ఏం చేస్తారండి? ఖచ్చితంగా లెగుతారు. ఒకనాడు పితరులు కూడా ఈ సమాధి గురించి ఎంతో ఆలోచించారు పిల్లరా. మోషే గారు చనిపోయినప్పుడు, ఏలియా గారు చనిపోయినప్పుడు బలిష్టమైన మనుషులు వచ్చి సమాధి చేశారు. అలాంటి పితరులు కూడా ఈ సమాధి గురించి ఆలోచించారు. ఒక కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు దాని గురించి. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 3వ వచనం, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఈ వాక్యం తెలుసు కదా. మనిషిని మట్టికి కలిపేస్తున్నాడు అన్నాడా, మారుతున్నాడు అన్నాడా? మనం కలిపేస్తున్నాడు అనుకున్నా అన్నాడు. మరి అదే కదా అంటాం, మట్టిలో మట్టి అయిపోయాడు, వెళ్ళిపోయాడు అని. కానీ దేవుడు ఎప్పుడైతే ఆదాము గారి దగ్గర జరిగిన మిస్టేక్ గురించి మళ్ళా నిన్ను ఆయన దగ్గర తెచ్చుకోవడానికి ఆయన ఒక డీకంపోజ్ సిస్టమ్ చేశాడు పిల్లరా. ఆయన చిన్న ఆలోచన కాదండి, చనిపోతే పరలోకం వెళ్ళిపోతాం, చనిపోతే ఆత్మ వెళ్ళిపోద్ది, ఇది కాదు. ఇది ఒక సైన్స్ ప్రాజెక్ట్ అదంతా, దేవుడు చేసిన ప్రణాళిక. అదే, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీ సెలవిచ్చుచున్నావు. మనుషులను మట్టిలో కలిపేస్తున్నాడా, మారుస్తున్నాడా? మారుస్తున్నాడు. చాలామంది మేము ఇప్పుడు చెప్తాం, చాలామంది నీళ్లలో పాలు కలుపుతారు. పాలలో నీళ్ళు కలుపుతారు. ఏమండి? ఇప్పుడు పాలల్లో నీళ్ళు కలపడం వేరు, నీళ్లనే పాలుగా మార్చడం వేరు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? పాలల్లో నీళ్ళు కలుపుతాం, నీళ్లనే పాలుగా మారిస్తే అది అద్భుతం. అది మీకు అర్థమైతే ప్రియులారా, ఈ విషయంలో ఎందుకు మారుస్తున్నాడు, ఉపయోగం ఏంటని మనం ఆలోచిస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు ఎందుకు మనల్ని మట్టిలోకి మార్చాల్సి వచ్చింది అంటే, మట్టిలో కలిపేలేదు మనల్ని. ఆదామా, నువ్వు ఇంత చేసావు కదా, నువ్వు మట్టి నుంచి వచ్చావు కాబట్టి మట్టికే వెళ్ళిపో, నువ్వు అక్కడ ఉండు, నా కుమారుడు వస్తాడు, నేను రక్షించుకుంటాను, మళ్ళా నేను తెచ్చుకుంటానని మట్టికి మార్చాడు. ఇప్పుడు టమాటా ఉందండి, కొన్ని దేశాల్లో దొరకవు, కొన్ని ఏరియాలో దొరకవు. ఇప్పుడు టమాటా సాస్ వచ్చిందా మనకి? టమాటాలు తీసుకొచ్చి అన్ని చక్కగా చేసుకుని టమాటా సాస్ ఏం చేస్తాం? దాచుకుంటాం. కొన్నాళ్ళు ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చాలా దేశాల్లో ఏంటంటే టమాటా దొరకదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి టమాటా సాస్ చేసి సంవత్సరంతో వాడుకుంటారు వాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఏమంటే ఇప్పుడు పాలు ఉంది, పాలు ఎన్ని రోజులు ఉంటాయి? ఫ్రిడ్జ్లో పెట్టినా 4 రోజులు ఉంటాయి. 4 రోజుల తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం చేశారు తెలిసిన, పాలని ఒక ప్రాసెస్ చేసి టెట్రా ప్యాక్ అని ఒకటి వచ్చింది. ఒక ప్యాకెట్ ఉంటుంది, 45 రోజులు 50 రోజుల వరకు అది పనిచేస్తుంది. అంటే దాని స్థితిని మార్చారు. ఇప్పుడు పాలులోంచి వెన్న తీస్తే ఎన్నాళ్ళు ఉంటుంది? కొన్ని రోజులు ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వాసన పడుతుంది కదా. దాన్ని వెన్నని నెయ్యి చేయండి, నెయ్యి చేస్తే ఎన్నాళ్ళు ఉంటుంది? నెయ్యి కాచి నెయ్యి చేస్తే దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైరీ ఉంటుంది, దానికి చాలా ఉంటుంది, ఉండే కొద్ది వాసన వస్తూ ఉంటుంది చక్కగా. అలాగే ప్రియులారా, ఇప్పుడు ఆలోచించే దేవుడు మృతదేహాన్ని ఎందుకు మట్టిలోకి మార్చాడు? ఆదామా, నువ్వు మట్టి నుంచి వచ్చావు కనుక మట్టికే వెళ్ళిపో అన్నాడు. ఎందుకు మార్చాడు అని అడిగితే ప్రియులారా, పాలు గురించి మనకు అర్థమైంది. ఈ విషయాన్ని మనకు అర్థమైతే అట్టి స్థితి మార్చడం వలన పదార్థాన్ని నిలువ ఉంచడం సాధ్యమవుతుందా లేదా అని మనం ఆలోచించుంటే ఖచ్చితంగా అవుతుంది ప్రియులారా. దేవుడు మానవ దేహాన్ని మట్టిలో కలిపేస్తున్నాడు అనుకున్నాం, కానీ మన శరీరాన్ని తీసుకెళ్లి దేవుడు ఏం చేస్తున్నాడంటే మట్టికి మార్చుచున్నాడు. ఎందుకు మట్టికి మార్చున్నాడు అంటే, ప్రతిదినము మనం చూస్తున్న ఈ మట్టి ఉందా? ఇప్పుడు ఇక్కడ మట్టి ఉంది, ఎప్పటి నుంచి ఉంది? ఇయ్యాలని బిల్లు కట్టుకున్నాం మనం. ఎప్పటి నుంచి ఉంది? శాస్త్రజ్ఞులు శాస్త్ర ప్రకారంగా ఇంచుమించు బైబిల్లో ఇచ్చిన డైట్ ప్రకారంగా 1400 కోట్ల సంవత్సరాలు. బయట ఉన్న మట్టి చేతితో పట్టుకుంటారా మీరు? పాడైపోయిందా, బాగుందా?
చక్కగా ఉంది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న మట్టి ఎప్పుడు అనుకుంటున్నారు? మనం ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు చర్చి కట్టుకున్నాం, అది ఎప్పుడో తెలుసునండి, 1400 కోట్ల సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. పాడైపోయిందా? మరి బురద ఉంటుంది కదండి, బురదని తీసుకుని ఎండబెట్టండి, ఇలాగైపోతుంది మళ్ళీ. అది అంటే దేవుడు నిన్నేం చేస్తున్నాడంటే ఈ దేహాన్ని తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టుకుంటున్నాడు, మారుస్తున్నాడు. అంటే ఈ మట్టి నుండి వచ్చే ఈ మట్టి ఎంత గొప్పది అంటే, మట్టి, ఇదే మట్టిలో మామిడి చెట్టు వేస్తారు, మామిడికి ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. అదే మట్టిలో వేప చెట్టు వేయండి, చేదుగా ఉంటుంది. నారింజ చెట్టు వేయండి, పుల్లగా ఉంటుంది. అంటే మట్టికి అన్ని ప్రత్యేకతలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న మీరు చూస్తున్న పువ్వులు, ఆకులు, చెట్టులు, జంతువులు అన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? ఒకే మట్టి నుంచి. కోడి మాంసం వేరుగా ఉంటుంది, మేక మాంసం వేరుగా ఉంటుంది, ఇంకో మాంసం ఇంకోలా ఉంటుంది, ఇంకో మాంసం ఉంటుంది, కానీ అన్నీ వచ్చినాయి ఎక్కడి నుంచి? మట్టి నుంచి. అంటే మట్టి అది దేవుని నోట నుంచి వచ్చిన ఒక మహాశక్తి ప్రియులారా. భూమి కలుగుగాక అన్నాడు, కలిగిందంతే. ఆయన నోట నుంచి వచ్చిన మాట భూమి అంటే. అలాంటి భూమిలో మట్టికి నేను ఎందుకు మారుస్తున్నాడంటే, దేవుడు ఈ దేహాన్ని మట్టికి మార్చి మట్టిలోనే ఎందుకు దేహాన్ని భద్రపరుస్తున్నాడో మనం తెలుసుకోవాలనుకుంటే ప్రియులారా, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు మట్టిలో పడి సజీవములు. ఏమంటే మృతులైన నీ వారు బ్రతుకుదురు, చచ్చిపోయి మట్టిలో పెట్టిన వాళ్ళు నీ వాళ్ళు బ్రతుకుతారు. ప్రవచనం. చనిపోయి మట్టిలో పెట్టిన వాళ్ళు నీ వారు బ్రతుకుతారు, వారి శవములు సజీవములగును. అంటే మట్టిలో పెట్టి డీకంపోజ్ అయిపోయి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళానట సజీవులు అవుతాయట. అంటే మనం సజీవులు అవుతామా? ఎస్. మామూలు విషయం అనుకుంటున్నారు ప్రియులారా. మన యాత్ర ఎలాంటిది అనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చున్నావు అనుకుంటే నీకు ఎంత ప్రాసెస్ ఉందనుకుంటున్నారు? ఆదివారం నాడు వచ్చి వెళ్ళిపోయాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు ఏర్పరిచిన ప్రాజెక్ట్ ఎలాంటిదో తెలిసిన? నిన్ను ప్రశస్తమైన దేహంతో నేను మళ్ళీ ఆయన దగ్గర ఉంచుకుంటాడు ప్రియులారా. ఒక క్యాన్సర్ ఉందా? నీకుండదు. ఒక పెద్ద గురుపుతో చచ్చిపోయావా? తర్వాత నీకుండదు. శ్రేష్టమైన దేహంతో. మృతులైన నీ వారు బ్రతుకుదురు, వారి శవములు సజీవములను మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. భూమి తనలోని ప్రేతలు మనుషులు అన్నాడా? శవాల్ని. ప్రవచనం అండి. చేయును అంటే మట్టికి మార్చబడిన మనకు మట్టి చేసేది ఏదో ఉంది ప్రియులారా. ఈ చావుకు వెళ్ళిపోయి పాతి పెట్టబడిన ఆకారము సజీవముగా చేస్తుంది, ఆత్మలను తీసి ఇస్తుందని, ఈ దేహానికి ఏదో జీవం పోస్తుంది, ఈ దేహానికి మార్పు తీసుకొస్తుంది, ఈ దేహానికి ఏదో ప్రత్యేకత సంతరిస్తుంది ఈ భూమి. మనం తెలుసుకోవాలి. ఈ భూమి ఏదో చేస్తుంది, ఈ భూమి ఏదో చేస్తుంది. యేసుప్రభు వారు చనిపోయి 3 రోజులు ఉన్నారండి. 3 రోజులు ఉన్నారు. ఆయన బయట నుండి వచ్చాడా, సమాధిలోంచి వచ్చాడా? తర్వాత ఈయనెవరు? మార్త గారు తమ్ముడు లాజరు గారు ఎక్కడి నుంచి వచ్చారు? సమాధిలోంచి వచ్చారు. లాజరు గారు సమాధిలోంచి వచ్చారు, అది మర్చిపోకూడదు మనం. ఏమండి? అన్ని సమాధిలో నుండి వచ్చాయి. అందుకనే మరో మాట మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథం చూసుకుని మనం ఎదురుకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయము త్వరగా వెళ్దామండి. 12. కాబట్టి మీరున్న సమాధులు నేను తెరిచెదను, సమాధుల్లో నుండి నేను బయటికి తెప్పించదను. చాలా 2 కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ప్రవచనం విన్నారు కదా, తర్వాత చదువుకోండి. అందువలన నా హృదయము సంతోషించుచున్నది. ఎవరు మాట్లాడతారు? కీర్తనాకారుడు యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్న మాట ప్రియులారా ఇది. నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. యేసుప్రభు వారికి మాట్లాడిన మాట ఇది. ఆయన శరీరం అక్కడ చూడండి. యేసుప్రభు వారి రాకడ గురించి సుమారు క్రీస్తు పుట్టక ముందు 1000 సంవత్సరాల క్రితం దావీదు గారు రాస్తున్న కీర్తన ఇది. ఆయన ప్రవచనం చెప్తున్నాడు ఏమని? దేవుడు ఈయన చేత రాబోయే యేసుప్రభు వారి గురించి రాయించిన మాట ఇది. 2వ మాట చదవండి. నా శరీరం కూడా సురక్షితముగా కుళ్ళు పట్టనీయవు. ఎవరు కుళ్ళిపోరండి దేవుడు నమ్ముకుంటే. అందరూ లోనే ఉంటారు. సమాధిలో నుండి వచ్చిన యేసు శరీరం చూస్తే మహిమా శరీరము. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. సమాధిలోంచి వచ్చిన యేసు ప్రభు వారు బయటకు వచ్చినప్పుడు ఆయనది మహిమా శరీరము, అక్షయ శరీరము కాదు.
మహిమ శరీరము. ఏమండి, యేసుప్రభు వారిని సిలువేసి మరణించిన తర్వాత ఇద్దరు దూతలు వచ్చారు రాయి దొర్లించడానికి, అంతేనా? ఏమండి, ఆయన వచ్చినప్పుడు రాయి దొర్లించడానికి ఇద్దరు దూతలు రావాలా? వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇద్దరు దూతలు పైనుంచి వచ్చారు. చూద్దాం పిల్లరా. మట్టికి చావు లేదు అనడానికి నిత్యత్వం ఉన్నదనేది, మట్టికి చావు లేదు, దానికి నిత్యత్వం ఉందనడానికి ఎదురుకుంటా మనకు కనిపిస్తానే ఉంది. మట్టికి చావు లేదు, నిత్యత్వం దేవుని నోటి నుంచి వచ్చిన ఒక మహాశక్తికరమైన మాట ప్రియులారా అది. అయితే అలాంటి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఈ మట్టి గురించి మనల్ని మట్టిలోకి ఎందుకు మారుస్తున్నాడు అంటే, 1వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం చదవండి ప్రియులారా. ప్రకృతి సంబంధమైన, చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రకృతి సంబంధమైన శరీరంగా ఎత్తబడి, ప్రకృతి సంబంధమైన శరీరముగా మనం ఎత్తబడి శరీరంగా ఏర్పడును. ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. చూడండి, ప్రకృతి సంబంధంగా మనం పుట్టాము, ప్రకృతి సంబంధంగా చనిపోయాము, ప్రకృతి సంబంధంగా మనకి మట్టిలో పెట్టి తర్వాత ఎలా లేస్తారట? శరీరంగా, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. తర్వాత ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక శరీరం కూడా ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ప్రకృతి సంబంధమైన దేహం ఎలాగైతే మనకు ఉందో, ఆత్మ సంబంధమైన దేహం కూడా ఉంది. అందుకే ఆయన అన్నాడు, పెద్ద ఆయన ఏమన్నాడు? నా శరీరముతో నేను ఆయన్ని తూచెదను. ఇప్పుడు మనకి ప్రకృతి సంబంధంగా చనిపోయాం, పాతి పెట్టేశారు, అయిపోయింది. కానీ ఆత్మీయ సంబంధమైన శరీరము మనకి వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చక్కటి మాటలు పౌలు గారు ఏం మాట్లాడారంటే, 5వ అధ్యాయము 1వ వచనం కానికి మనకు చదివితే చాలా క్లారిటీ వస్తుంది ప్రియులారా. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. ఓకే, సారీ అమ్మా, 2వ పత్రిక అమ్మా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేనే ఉన్నాను. ఏం మాట్లాడుతున్నాడంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? నివాసం అనగానే మనం ఏమనుకుంటాం? ఇల్లు అనుకుంటాం, అంతేనా? ఆయన మాట్లాడే మాట ఏంటంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అని ఆయనతో మాట్లాడుకుంటున్నాడు, ఆయన దేహం గురించి. అంటే ఆయన నివాసం అనేదాన్ని ఇప్పుడు దేహాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయు నిత్యమనిదునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ విషయాన్ని క్రైస్తవ లోకం ఎలా తీసుకుందంటే, ఇంకా అక్కడ కట్టబడుతున్నాయి, అక్కడ మనకు స్థలాలు ఉన్నాయి. నివాసం అనగా ఏంటి? స్థలమేనా? నివాసం అనగా ఇల్లేనా? ఇప్పుడు మనకి ఏమనుకుంటున్నాము అనగా, ఇళ్ల స్థలాలు అనుకుని గడిపేస్తున్నాం మనం. అక్కడ చాలా చోట్ల మీరు వినే ఉంటారు, ఇంకా అక్కడ కట్టబడుతున్నాయి, బంగారం రోడ్లు ఉంటాయి, మనకి నివాస స్థలాలు ఉన్నాయి. నివాసం అనగానే మనం ఏమనుకున్నామంటే ఇళ్ల స్థలాలు అనుకున్నాం ప్రియులారా. ఈయన ఏమంటున్నాడో మీరు వినండి, మళ్ళానే నేను చదువుతాను. భూమి మీద చూడండి, నా ఒక్క చూడండి ఒకసారి. భూమి మీద మన గుడారమైన, ఏమండి, మన గుడారమైన ఈ నివాసము, దీని ఒక గుడారం తెంచుకున్నాడు. ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక, దేవుడు ఏం తయారు చేయడండి, దేవుని చేత కట్టబడినదియు నిత్యమనిదునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని మనం ఎరుగుదుము. ఇంతవరకు వినడానికి, ఆలోచించడానికి అక్కడ మనకి నివాసాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అక్కడ బ్రతకడానికి అనేటట్టే ఈ వాక్యం ఉంది. ఓకే, రెండో చూద్దాం. ఏమంటే నిత్యమైనది అనగా యుగ యుగాలు, మళ్ళా అందులో మార్చేది కాదు. నిత్యమైనది అనగా యుగ యుగాలు, అక్కడ ఉండడానికి మనకు ఒక నివాసం ఉంది. ఏ నివాసం అంటే, రెండో వాక్యం చూద్దాం. మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడదుము. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు, లేపబడినప్పుడు మనం ఎలా ఉంటామంట? దిగంబరులుగా ఉండమంట. మనం దిగంబరులుగానే పెడతారు అందులోని. మన శ్రీదేవుని పొట్టు చేతులతో తీసుకెళ్లారు, కానీ ఆయన్ని పక్కన పెట్టారండి, అందులో పెట్టరండి. ఓకే, అది మనకు అక్కర్లేదు. అయితే మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము అంటున్నాడు ఇక్కడ. అంటే ఇళ్ల స్థలం ఇక్కడ కొత్తదా? నో. నివాసం అనగా రెండవ రాకడలో ఆయన ఎందుకు రెండవ రాకడ వచ్చే అర్థం ఏంటంటే, ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో ఆ పరిశుద్ధులందరికీ ఒక నివాసాన్ని తీసుకొస్తున్నాడు ఇక్కడికి. నివాసం అనగా తొడుగు. మీకు ఇందాక చెప్పాను, చంద్రమండలానికి వెళ్ళాలంటే 25 కోట్ల రూపాయలు డ్రెస్ ఉండాలి, కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఒక డ్రెస్ అవసరం. పరలోకానికి వెళ్ళాలంటే ఒక డ్రెస్ అవసరం. నీ దేహం అక్కడికి వెళ్ళదు.
విషయాలు తెలిసిన పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మళ్ళా చదువున భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడదుము కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకుని ఆపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. అయ్యా, నేను ఎందుకు బాధపడుతున్నానంటే, ఇన్ని బాధలు ఎందుకు భరిస్తున్నానంటే, పరలోకం నుంచి వచ్చే ఒక నివాసం ఉంది, దాన్ని ధరించుకుంటేనే నేను పరలోకం వెళ్తాను, మూలుగుతున్నాను అది వచ్చే వరకుని. ఆత్మహత్య చేసుకుందాం అంటేనేమో నరకానికి వెళ్ళిపోతాం. అందుకని ఎన్ని బాధలు వచ్చినా నేను ఎందుకు భరిస్తున్నానంటే, ఈ మూలుగు నాకు ఎందుకంటే, ఇక్కడ ఉండి ఈ లోకంలో ఉన్న అండి, ఎప్పుడన్నా మీరు చదవండి అపోస్తుల కార్యాలు అనుకుంటాను, అయ్యగారిని అడగండి, పౌలు గారి జర్నీ ఒకసారి చదవండి. ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు తీసుకుంటారంటే, బాధ మీద బాధ, బాధ మీద బాధ, ఈటెళ్ళిన బాధ, అటెళ్ళిన బాధ, ఇంకా అన్ని బుర్రలోకి వచ్చేసి చచ్చిపోవడం మంచిది అనుకుంటాం. ఎంతకంటే భయంకరమైన పరిస్థితి పౌలు గారికి వచ్చింది. ఎందుకు చనిపోకుండా మూలుగుతున్నాడు తెలుసా? పరలోకం నుంచి వచ్చే తొడుగు ఒకటి ఉంది, ఆ తొడుగు లేకపోతే పరలోకం వెళ్ళడానికి కుదరదు. దేవుని చేత కట్టబడిన నివాసం ఒకటి ఉంది, ఆ నివాసం మనం ధరించుకోవాలి. ఈ లోకం అంతా ఏముంది అనుకుంటే, నివాసం అనగానే అక్కడ ఇంకా ఇల్లు కడుతున్నారని అనుకున్నారు. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడదు కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపై ధరించుకుని ఆపేక్షించు దీనిలో మూలుగుతున్నాను. దాని గురించే నేను ఎంత బాధపడుతున్నాను, మూలుగుతున్నాను. నా బాధలు మామూలు బాధలు కాదు, మూలుగుతున్నాను. మూలుగు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసునండి? మూలుగు అనేది మామూలు విషయం కాదండి. మూలుగు ఒక డెఫినేషన్ చెప్పనా? మూలుగు ఎప్పుడొస్తుందో తెలిసిన, మన బాధని పక్కడితో చెప్పుకోలేనప్పుడు మూలుగు వస్తుంది. ఎస్, ఐఎమ్ రైట్. మనకు బాధలు చాలా ఉంటాయి, కొన్ని బాధలు మనం చెప్పుకోలేము. ఒంటరిగా వెళ్ళిపోయి దేవుడి దగ్గర మూలుగుతాం, యా ఉంటామన్నా. ఆ మూలుగులో ఉన్న అంతరార్థం ఏంటంటే, కొన్ని బాధని మనం చెప్పుకోవడానికి ఉండదు, అప్పుడే వస్తుంది మూలుగు. దెబ్బ తగిలినంత మాత్రం మూలుగు రాదు, ఏదో బాధ వచ్చినంత మాత్రం మూలుగు రాదు. ఆ మూలుగులో ఉన్న అంతరార్థం ఏంటంటే, చాలా బాధ. ఆ బాధని వ్యక్తం చేసుకోవడానికి మనిషి మూలుగుతాడు. ఈయన అదే అంటున్నాడు, ఇన్ని బాధలు నేను ఎందుకు పడుతున్నానంటే కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసం దీనిపైన ధరించుకుని ఆపేక్షించు దీనిలో మూలుగుతున్నానంటే, ఇప్పుడున్న శరీరంలో మూలుగుతున్నాను. అసలు అదంటూ వచ్చేస్తే గొడవే లేదు. అందుకనే యాకోబు వీళ్ళందరూ ఏం చేశారండి, అబ్రహాము యాకోబు వాళ్ళందరూ ఎన్ని వదిలేసేసి గుడారాలు వేసుకుని బతికారు. ఇల్లు వదిలేసి ఏం తప్పు చేసేస్తామో దాని గురించి చచ్చిపోవడానికి రెడీ కానీ. అయితే ప్రియులారా, 3 చదువుతున్నాను. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఏ గుడారంలో? ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న ఈ దేహంలో అనేకమైన భారాలతో మనం మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు కానీ, 4వది, వ్యర్థమైన జీవము చేత మింగివేయబడినట్లు మధ్యమైన, వ్యర్థమని కాదు మధ్యమైన అంటే రాబోయే వచ్చేది మింగివేయవలనట్టు ఆ నివాసము దీనిపై ధరించుకొని కోరుచున్నాము. ఇప్పుడన్నా మీకు క్లారిటీ వచ్చిందా నివాసం అంటే ఇల్లు కాదని? ఆ నివాసము చూడండి, 4వది, ఇది తీసివేయవలనని కాదు కానీ మధ్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొని కోరుచున్నాము. దేవుడు 2వ రాకడలో మనకు తీసుకొచ్చే నివాసాన్ని ధరించి కోరుచున్నాము అని మనం మాట్లాడుతూ, 5వ వచనము, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఎలా దేవుడయ్యాడు? దేవుని చేత కట్టబడినదయు, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన ఒక నివాసం 2వ రాకడలో ప్రతి పరిశుద్ధుడికి తీసుకుని వస్తాడు. ఆయన కిందకు వచ్చినప్పుడు అప్పుడు మన శరీరం ఏమిటి? దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించుచున్నాడు. వెలిచూపుల వలన కాక విశ్వాసం వలనే నడుచుకునిచున్నాము. భూమిలోకి మనం పెట్టేసినంత మాత్రాన కుళ్ళిపోయేది ఏమీ లేదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు పరిశుద్ధంగా అక్షయ శరీరంతో లెగిస్తావు. ఎవరెవరు లెగిస్తారని అనుకుంటే, కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండుడి, ఎల్లప్పుడూ ధైర్యంగా గలవారమై ఉన్నాము. అందుకే అబ్రహాము యాకోబు వీళ్ళందరూ ఏం చేశారు తెలుసండి? అన్ని ఆస్తులను వదిలిపెట్టి గుడారాల్లో పట్టుకుని దాని గురించి ఎదురు చూశారు ప్రియులారా. అయితే ప్రభువు నాకు చూపిన ఈ గుడారం త్వరగా విడిచిపెట్టదలచితిని అన్నాడు ఒకసారి పౌలు గారు. నాకు అనుగ్రహించిన ఈ నివాసాన్ని త్వరగా వదిలిపెట్టాలని అనుకున్నాడు. అంటే సమాధిలో లేపిన అక్షయ శరీరానికి సిద్ధపరచవలసిన ఒక తొడుగు నివాసం అనేది పైనుంచి మనకు వస్తుంది. ముందు చదువుకున్నదనమాట, 2వ చదువుకున్నాం కదమ్మా అది. అయితే యేసుప్రభు వారు తన బ్రతికున్న రోజుల్లో ఓ మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ నివాసం గురించి చాలా మంది మనకి ఇళ్ల స్థలం అనుకుంటున్నారు, నివాసం అనగానే ఇళ్ళు అనుకుంటున్నారు. కాదు, అది మళ్ళీ ఒకసారి యోహాను సువార్తలో ఆయన చెప్పాడు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అంటే ఇల్లు ఏంటి, నివాసం ఏంటి? మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీకు. ఇల్లు ఏంటి, నివాసం ఏంటి? రెండోటి కదా. ఇల్లు, అందులో నివాసం ఉంటాం. నా తండ్రి దగ్గర అని అర్థం. నా తండ్రి ఇంట అంటేనే ఆయన తండ్రి దగ్గర ఏమున్నాయట? నివాసాలు ఉన్నాయట, అనేక నివాసాలు. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని నివాసాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరైతే పరిస్థితులు ఉన్నారో లెక్కలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తేలిపోతుంటే, నీకే ఓటు కొడితే ఎవరు డబ్బులు ఇవ్వాలో తెలిసిపోతుంది కదా. కంప్యూటర్ ముందు కూర్చొని మనకి ఎవరెవరు బాకీ ఉన్నారో ఒకసారి కూడా తెలిసిపోతుంది. ఏమండి?
అలాంటప్పుడు దేవుడికి లెక్క ఉండదు. ఆయన ఇస్తున్నాడు చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసం కలవు. ఈయన అడుగుతాడు, తోమగారు అడుగుతారు, ఏంటి ప్రభు మాకు ఏం దారి లేదు, ఏంటి మేము ఎలాగెళ్ళాలి ఏంటంటే, నువ్వు కంగారు పడకాయా, నేను తీసుకెళ్తాను వచ్చి, ఓ రోజు వస్తుంది ఆ పరిశుద్ధులందరూ ఆ రోజు వెళ్తారు, అందులో నువ్వు కూడా ఉంటావు అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుని రాకలో ఎవరైతే పరదేశకు వెళ్ళారో, ఎవరైతే వేదన పొందు స్థలంలో ఉన్నారో పాతాళంలో, వీళ్ళందరూ మళ్ళీ కిందకు వస్తారు. అది గుర్తుంచుకోవాలి మీరు. అందరూ కిందకు వచ్చి మీ దేహాలను ధరించుకుని మళ్ళీ వెళ్తాము, అది బుర్రలో ఉంచుకోండి. దాని ప్రాసెసే మీకు చెప్తున్నాను నేను. ఆయన చెప్తున్నాడు చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏ స్థలం అంటే ఆయన కుడిపార్శ వేరు చేస్తానన్నాడు కదా గొర్రెలను మేకలని. ఏ స్థలం అది? ఆయన కుడిపార్శాన్ని. దాని గురించి మాట్లాడుతూ, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదును. అందుకు తోమగారు, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము తెలియనని అడుగగా ఆయన ఏం చెప్పాడంటే, నేను వెళ్ళుచున్న స్థలము నాకు మార్గము మీకు తెలియనని చెప్పాను. మీకు తెలుసు అన్నాడట. ఏం తెలుసు? నా మార్గం ఏంటో నీకు తెలుసు, నేనే మార్గం, ఐ ఆమ్ ది వే ఆయన చెప్పాడు. ఆయన్ని పట్టుకుంటే తప్ప ఈ ప్రాసెస్లో మనం వెళ్ళలేము. ఆయన నమ్మితే తప్ప మన పరిశుద్ధులు కాలేము. పరిశుద్ధులు కాకపోతే ఇందులోంచి లేవలేరు. కానీ ఇక్కడ అందరూ లెగిస్తారు. పిల్లరా చూడమ్మా, వెళుచున్నాను, స్థలము మార్గం మీకు తెలియను. యేసు నేనే మార్గము సత్యము జీవనం, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈయనే పర్మిషన్ ఇవ్వాలి. నా తండ్రి అంటే అనేక నివాసములు ఉన్నాయంటే ఇంకా కడుతున్నారు, ఉన్నాయని అనగానే కడుతున్నారనే వదంతులు కూడా మనకు ఉన్నాయి పిల్లరా. 2 కొరింథీ ఇందాక మనం చదువుకున్నాదా, మనం దిగంబరములు కాకుండా ఉండటానికి సమాధిలోంచి లెగిస్తావు, కానీ నువ్వు దిగంబరం కాదు. అక్కడి నుంచి వచ్చి నివాసం నువ్వు ధరిస్తావు. ఆ నివాసం ఉంటేనే నీకు పర్మిషన్ అక్కడికి. అయితే రెండోది, మనం దిగంబరులు కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడుచున్నాము కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము, పరలోకం నుంచి వచ్చి మన నివాసం అనగా మనకు ధరించుకునే ఒక డ్రెస్, తొడుగు. అది దాని గురించి మాట్లాడుతున్నాను. ఆ మట్టిలో మట్టిగా మార్చబడిన ఈ దేహాన్ని జీవించడానికి, అక్షయంగా మార్చడానికి దానికి దేవుడు వేసిన ఒక ప్రణాళికే సమాధి. ఆ సమాధిలోకి ఎందుకు పంపించాడంటే, ఆ రాక వచ్చే వరకు నువ్వు ఎక్కడ ఉండాలి? సమాధిలో ఉండాలి. ఆయన రాకలో ఖచ్చితంగా నువ్వేం చేస్తావు అంటే, లేకపోతే కేవలం సమాధి నుండి లోస్తే అక్షయమైనదిగా, సమాధిలో నుంచి లేచిన వాళ్ళు క్షయముగా ఉండరు, అక్షయముగా ఉంటారు. అక్షయ శరీరాలు మనకు దేవుడు ఇస్తాడు. అక్షయం అనగా నశించనిది, అక్షయం అనగా పాడవనది. ఈ అక్షయమైన శరీరం ఎలాంటిదంటే పాడయ్యేది కాదు, దానికి చావలేదు. ఎందుకు అలా పెట్టాడు? ఒక్కరిని అన్నాడా, అందరిని అన్నాడా? కేవలం సమాధి నుండి లేస్తే అది అక్షయమైనది మాత్రమే అవుతుంది, మహిమా శరీరము అవ్వదు. మనం ఎప్పుడైతే లేచామో అది అక్షయ శరీరం అవుతుంది. అందరికీ స్పర్శ ఉంటుంది. అందరూ లెగిస్తారు. ఎవరు? క్రైస్తవులైనా క్రైస్తవులు కాని వాళ్ళ అందరూ లెగిస్తారు. మనం చదువుకున్నాం కదా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు పరిశుద్ధులు అందరూ అన్నాడా, కొందరు అన్నాడా, మొత్తం అందరూ లెగిస్తారు. లెగిసినప్పుడు మహిమా శరీరం మాత్రమే దేవునిని చూడగలదు. కేవలం సమాధి నుండి లేచి సమాధిలో మృతదేహానికి ఒక మార్పు కలుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఎందుకు నిన్ను మట్టికి మారుస్తున్నాడంటే, మట్టిలో ఆ దేహానికి, సమాధిలో ఉన్న ఒక మార్పు కలుగుతుంది పిల్లరా. ఆ మార్పు జరిగిన దేహానికి పరలోకం నుండి వచ్చే ఒక తొడుగు తీసుకొచ్చి తగిలిస్తాడు. అప్పుడే మహిమా శరీరంగా మారుతుంది. కేవలం సమాధి నుండి లేస్తే అది అక్షయమైనదిగా ఉంటుంది. అక్షయమే, క్షయము కాదు. ప్రతి దేహం కూడా క్రీస్తుని నమ్మనివాడు అందరూ పైకి లెగిస్తారు. అప్పుడు చెప్తున్నారు చూడండి, వెళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే క్రీస్తుని నమ్మలేని వారు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఏం తెలిసింది, అందరూ కూడా భూమిలో ఉన్న వాళ్ళ శరీరాలన్నీ కూడా పైకి లెగుతాయి. అందరూ అక్షయ శరీరమే ధరిస్తారు. అంటే అక్షయ శరీరం అంటే చావు లేనిది. నమ్మిన వాళ్ళు అందరూ కూడా అక్షయ శరీరాన్ని ధరిస్తారు. అక్షయ శరీరాన్ని ధరించిన తర్వాత దేవుని యొక్క నివాసం వచ్చిన వాళ్ళు దేవుని దగ్గరికి వెళతారు. అదే రెండో రాకడలో దేవుడు రావడానికి కారణం. మీరు ఇప్పుడు అక్షయమైన శరీరం క్రీస్తుని నమ్మని వాళ్ళు కూడా ధరించుకున్నారుగా, ఎందుకు వాళ్ళకి అక్షయమైన శరీరం రావాల్సి వచ్చింది? వాళ్ళకు కూడా లేదు. ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ప్రియులారా, పైనుండి వచ్చి నివాసం తొడుగు పరిశుద్ధులు పరలోకానికి వెళితే, అర్థమైంది కదా, పరిశుద్ధులు కాని వాళ్ళు కూడా అక్షయ శరీరాన్ని ధరిస్తారు. అంటే అందరూ శరీరాలు ధరిస్తారు. అప్పుడు
పైనుండి వచ్చే నివాసం అనే ఒక తొడుగు పరిశుద్ధులు మాత్రమే ధరిస్తారు. మరి పరిశుద్ధులు కాని వారు ఏమవుతారు? పరిశుద్ధులు కాని వారు ఏమవుతారు? ఎప్పుడైతే ఆయన రాకడ వచ్చిందో పరిశుద్ధులు అక్కడ వచ్చిన నివాసం ధరించుకుని అక్షయ శరీరం ధరించిన అందరికీ కూడా ఆ తొడుగుతో పరలోకానికి లేకపోతే పరదేశం వాళ్ళు వెళ్తారు. ఇక్కడ క్రీస్తు నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ జరిగేది కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనం. వారు పాతాళములోనికి మందగా. మీకు ఒక 15 రోజుల క్రితం SPCA అని ఉంటుంది ఇక్కడ, అంటే పశువుల హాస్పిటల్కి సంబంధించిన ఒక ఆఫీస్ ఉందండి. అక్కడికి ఒక నైట్ నేను బయట నుంచి వస్తుంటే ఇంచుమించు 10:30, 11, 12 అంతా అయిపోయింది. ఒక పెద్ద లారీ ఒకటి వచ్చింది. అక్కడ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకుంటే సరే అక్కడ అందరూ వచ్చి గుమ్ము కొడుతున్నారు. అందరూ వచ్చేసారు. సరే పైకి చూసేటోడికి ఆ లారీలో 200 ఆవులు ఉన్నాయండి. 200 ఆవులు ఒకదానికి ఊపిరి తీర్చుకోవడానికి కానీ ఇది కానీ మరి ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియదు. పైనుంచి హోల్ పెట్టి చూసాం మేము. ఎంత భయంకరంగా ఉందంటే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే చూడండి, పూర్వకాలం మన ఇళ్లలో పొట్టుపొయ్యిలు ఉండేయా? పొట్టుపొయ్యిలు సెంటర్ రోడ్ పెట్టి పొట్టెట్టు కూరతాం కదా, అది బుర్రలో ఉంచుకోండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? పరిశుద్ధులైన వాళ్ళకి పరలోకం నుండి దేవుడు రెండవ రాకడలో తీసుకొచ్చి ఏం చేస్తాడు? తన తొడిగిని తీసుకుని దాంతోపాటు వెళ్ళిపోతారు. ఆ దేవుడు పంపించిన ఆ నివాసం మనిషికి లేకుండా పరలోకంలోకి వెళ్ళడానికి లేదు. అది సైన్స్. చూడండి, అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్తారనే దాని గురించి మనం ఆలోచిస్తే ఈ కీర్తన గ్రంథం చదవండి. వారు పాతాళములో మందగా కూర్చబడుతురు. ఎలా వెళ్తారంటే లెక్కలు ఏం లేవట. దాంట్లో కూర్చొని మీకు కూడా చెప్పాను కదా, పొట్టుపోయాని పొట్టుపోయి ఎలా కూర్చుతారు? తెర తీసినోడికి మోల్డ్ అయిపోయి ఉంటుంది అక్కడ. పూర్వం మనకు ఉండేది కదా, ఎవరు లేవు అవి. కాబట్టి వారు పాతాళములు మందగా కూర్చబడుతురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసములే. చూడండి మళ్ళా క్లారిఫికేషన్. వారి స్వరూపములు నివాసము లేనివై. ఇప్పుడు అర్థమైందా నివాసాలు అంటే ఏంటో? నివాసం అనగా మనం ఏమనుకున్నాం? పరలోకంలో ఇల్లు అనుకున్నాం, ఇంకా కడతారు అనుకున్నాం. నివాసం అనగా ఇక్కడ క్లారిటీ మళ్ళీ ఇస్తున్నాడు. చూడండి దేవుడు ఏమి ఇస్తున్నాడంటే వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరాయుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు ఏమి లేని వారివై, నివాసము లేనిదై. దేవుడి దగ్గర నుంచి వచ్చే ఒక తొడుగు, దాని పేరు నివాసం. నివాసం అనగా పరలోకంలో ఇళ్ల స్థలాలు కాదు. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణం వారి కాపరయుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. ఏమంటే ఎందుకు అందరినీ అక్షయంగా లేపాడు? ఎందుకు లేపాడంటే ఈ శరీరంతో నువ్వు చేసిన శరీర కార్యాలన్నిటికీ శిక్ష ఉంటుంది. ఆ శిక్ష నీకు తెలియాలంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు కాలుతావు కానీ నీకు మంట తెలుస్తుంది కానీ నొప్పి తెలుస్తుంది కానీ నువ్వు చావవు. అది ఉండాలంటే నువ్వు అక్షయంగా రావాలా? క్షయమైపోయి ఉండాలా? యుగ యుగాలు మనిషికి ఆ మంట తెలుస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి మనిషిని అక్షయుడిగా మట్టి నుంచి పైకి లేపుతాడు. ఎవరైతే దేవుని గురించి బతికారో ఆయనకి నివాసం వచ్చి ఆ నివాసం ద్వారా దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుడు అంత ప్రణాళికతో నిన్ను మట్టికి మార్చాడు. మట్టిలో కలిపేసాడు అనుకుని చదువుతాం మనం దాన్ని. అలాగే అనుకుని ఉండొచ్చు. తరతరములకు మాకు నివాస స్థలము నీవే, మీరు మట్టికి మమ్మలను మార్చుచున్నావు. మట్టికి మార్చుచున్నాడు. ఎందుకు మట్టికి మార్చాడంటే ఇదిగో నిన్ను ప్రిపేర్ చేశాడు. ఆదామా నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు ఇలా చేసావు కనుక మళ్ళా నేను నా దగ్గర తెచ్చుకోవాలనుకుంటే. ఏమండి ఈ లోకంలో ఒక దుర్మార్గుడైన కుమారుడు ఒక తండ్రికి ఉంటే ఆడు ఏమంటారు చేసావు ఏది చేసావు పరమ భయంకరమైన తప్పు చేస్తే ఎంత మంచి తండ్రి అయినా ఆ కుమారుని రక్షించుకోవాలనుకుంటాడా, రక్షించుకోకూడదు అనుకుంటాడా? ఏదో ఒకటి చేసి కాళ్ళు పట్టుకుంటాడో, ఏళ్ళ పట్టుకుంటాడో, లేకపోతే అబద్ధం ఆడేస్తాడో, భయంకరమైన క్రిమినల్ లాయన్ పెట్టేసుకుని ఒక అబద్ధాలు ఆడే లాయన్ పెట్టేసుకుని ఏదో విధంగా తన కుమారుని రక్షించుకోవాలనుకుంటాడా? ఏమండి ఒక వ్యక్తి, నువ్వు తల్లి అయితే నువ్వు తండ్రి అయితే ఒక కుమార్తెని పెంచుతూ మాట్లాడతావు. ఏం చేస్తాడంటే నా కుమార్తె అండి, నా పంచి ప్రాణాలండి, నా ప్రాణం ఇచ్చి పెంచుకుంటున్నానండి, మాకు ముద్దులు కూతురండి ఎన్నో చెప్తావు. సడన్గా ఒక నెలలో తగిలించేసుకుని వచ్చేసి నాన్న నేను పెళ్లి చేసుకున్నానంటే నువ్వు నాకు కొట్టలేదంటావు. ఈ 25 సంవత్సరాల నుంచి నువ్వు పెంచి ప్రేమ ఏమైపోయింది? మనుషులు అండి మనం. కానీ దేవుడు అలా చేయలేదు ప్రియులారా. దేవుడు మనిషి మీద ఉంచిన ప్రేమను మనకు తెలియాలంటే తప్పు చేసిన ఆదాముని మట్టికి మార్చాడు. ఎందుకో తెలిసినా మళ్ళా నిన్ను బ్రతికించి అక్కడ తెచ్చుకోవడానికి. దేవుడికి స్తోత్రం చెప్తాడు. ఏది 25 సంవత్సరాలు పెంచి చూసినోడు కల్లా నేను నా కూతురంటే నాకు మంచి ప్రాణాలని చెప్పి ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చి ఎండ ఆటలు పోమంటాను. ఆ అమ్మాయి మాత్రం తక్కువ తినదా సేఫ్టీగా ఉంటుంది అంతేనా?
నేను నీకు కొట్టలేదు అనుకుంటానంటుంది. కానీ దేవుడు అలా చేయలేదండి. ఆయన ప్రేమ తెలియాలంటే మనకి ఆదాము భయంకరమైన స్థితిలో తన నేరాన్ని ఒప్పుకోకుండా తన తప్పును దాచుకుని చేసిన పనికి, ఆదామా నువ్వు వెళ్ళిపోయి మట్టిలో ఉండు, నల్లా నా కుమారుని తీసుకొచ్చి నేనేం చేస్తానంటే ఈ ప్రాసెస్ అంతా తెచ్చి నేను దగ్గర పెట్టుకుంటాను. చచ్చిపోయినట్టు మన పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? లేదండి. నిన్ను మట్టిగా మార్చి మట్టిలో కంపోజ్ చేసి మళ్ళా నిన్ను పైకి లేపడానికి ఆయన నోట నుంచి వచ్చిన మట్టి అనే ఒక శక్తి అండి అది. 14 కోట్ల సంవత్సరాల కింద పుట్టిన ఈ భూమి, ఈ మట్టి ఎప్పుడైనా పాడైందా? అది మట్టికున్న ప్రభావం. ఆ మట్టి ఎక్కడదంటే ఆయన నోట నుంచి వచ్చిన ఒక అద్భుతమైన శక్తి. అలాంటి మట్టిలో మనల్ని ఏం చేస్తున్నాడంటే మట్టికి మారుస్తున్నాడు. రెండవ రాకంలో నీకు తొడుగు పెట్టి తీసుకెళ్తున్నాడు. ఒకవేళ అలా జరగకపోతే ఏం జరుగుతుందనేది మనం చూసాం. వారు పాతాళంలో మందగా కూర్చబడదురు, లెక్కలే ఉండవట, కూర్చేస్తారు. నేను 2 ఎగ్జాంపుల్ చెప్పాను. మందగా కూర్చబడతారట. ఏమండి? ఉదయం యథార్థవంతులు వారికి లేనిదురు, వారి స్వరూపములు నివాసము లేనివై. ఇప్పటికన్నా అర్థమైంది కదా, నివాసము లేనివై. ఏ నివాసం? దేవుడి దగ్గర నుంచి వచ్చే నివాసం లేక వాళ్ళు ఏం చేశారు? అక్కడికి వెళ్ళిపోయారు. పరిశుద్ధులకు మాత్రమే నివాసం వస్తుంది. అదే రెండవ రాకలో ఉన్న ప్రాధాన్యత అండి. వారి స్వరూపం నివాసం లేనివై కూర్చోబడతారు. అందుకే పౌలు గారు ఏం చెప్పారు? 5వ అధ్యాయం చూడండి ఒకసారి ఆఖరిగా. ఒక్కసారి చదివండి అమ్మది. 1 నుంచి 7 వరకు చదివేసి ముగించేద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదునైనా నివాసము పరలోకమందు మనకు ఉందని ఇళ్ల స్థలము కాదు ఎరుగుదుము. మనము దిగంబరులు కాక ఏ వస్త్రము, నివాసం అనే వస్త్రము ధరించుకుని కనబడుతుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకోవడానికి అపేక్షిస్తున్నాం. అందుకని నేను బాధపడతాను పౌలు గారు చెప్తారా, దీనిలో ములుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు కానీ మత్స్యమైనది, అంటే చావు లేనిది ఆ నివాసము దీనిపైన ధరించుకుందాము. ధరించుకునేది ఇది. నివాసం అంటే ఇళ్ల స్థలం కాదు, ధరించుకునేది ఒక తొడుగు. ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము దేవుడే నిన్ను మట్టికి ఎందుకు మార్చాడంటే ఇదంతా సిద్ధపరిచిన వాడు దేవుడే. నిన్ను మళ్ళీ ఆయన దగ్గర తెచ్చుకోవడానికి మట్టికి మార్చాడు. పిల్లరా, మనం వచ్చి వెళ్ళడం కాదు కానీ మన ప్రయాణం ఏంటో మనకు తెలియకపోతే చాలా ఇబ్బంది. పిల్లరా, తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే చెప్పాడు ఇందాక మంచి వాక్యం, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నాకు చదువు రాదు కదంటే వినేవాడు ధన్యుడు. వినడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకునేవాడు కంటే వినేవాడికి ఎక్కువ ఉన్నాయి. ఏదో ఆన్ చేసిన వస్తుంది నీకు, బ్రహ్మాండమైన వినొచ్చు. అక్కడ కూడా ఏమన్నాడు? దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, వాడు నీటి వారన నాటబడిన తన కాలమందు ఫలం తినేవాడు అన్నాడా, ఫలం ఇచ్చేవాడు అన్నాడా? అది ముఖ్యం. తన కాలమందు ఫలం ఇచ్చేవాడు. తినాలని మనం అనుకుంటాం, అందులో అలాగా అనిపిస్తుంది. అలాగా నేను 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 అనేది కనిపిస్తుంది, అందులో కాదు. నువ్వు ఫలం ఇవ్వాలి, ఫలం ఇవ్వాలి. నువ్వు ఫలం ఇచ్చేవాడిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు అడగకముందే ఆయన మనకి అన్ని ఇచ్చి ఉన్నాడు. ఎవరినో చూసి మనం ఏదైనా కొట్టుకుంటే మనం ఏం చేయలేం, కానీ మనకు కావాల్సింది మనకి ఇచ్చాడు. అవునండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు వినికిల్లో దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కృపను బట్టి మీ పిల్లలమైన మేము ఇలా మీ సన్నిధిలో మీరు మాకు రాయించి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను నాయన మేము మాట్లాడడానికి, మీ పిల్లలు వినడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా నా మాటల్లో దోషములుంటే క్షమించండి నాయన. విన్న మాటలను వదిలిపెట్టకుండా నీ పిల్లలు ప్రతి మాటను తండ్రి నీ మార్గంలో నడవడానికి కృప చూపండి నాయన. మమ్మల్ని ఎంత ప్రేమించి మా శరీరాలను భూమిలో దాచి మళ్ళా నీ దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నావు, ఇవాళ సురక్షితంగా అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను తండ్రి. నా మాటలలో దోషం ఉంటే క్షమించండి. ప్రతి బిడ్డ ఈ వాక్యాన్ని అన్వయించుకుని తండ్రి విశ్వాసం పెరిగి నీ దగ్గరికి రావడానికి కృప చూపమని, అలాగే నాయన ఈ సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులకు, వారి కుటుంబాలకు, ఇక్కడికి వస్తున్న పేరు పేరున ప్రతి విశ్వాసికి తండ్రి, అలాగే నన్ను నా కుటుంబాన్ని నాయన, నన్ను ఇక్కడికి రప్పించిన ప్రతి వారికి నాయన, అలాగే అనేక అన్య కుటుంబాలను మీరు రక్షించి నేను ఈ సంఘాన్ని వర్ధిల్ల చేయాలని కొన్ని మాటలు మీరు వినిపించినందుకు మేము వినికిడిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు వారి ప్రశస్తమైన నామలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.